హలో గాయ్స్, నేను మీ రౌడీ బేబీ సీమాని. ఈరోజైతే నేను విజయవాడకి వెళ్తూ ఉండగా మైలవరం దగ్గర రోడ్డు మీద వెళ్తూ ఉండగా సాయిబాబా విగ్రహం కనిపించింది. చాలా బాగుంది. సో దాన్ని చూడడానికి నేను లోపలికి వెళ్తున్నాను. చూడండి ఎంత బాగుందో. అదిగోండి షిరిడి సాయి సేవా ఆశ్రమం, అది మైలవరం ఆశ్రమం దగ్గర. సో ఇది ఇంకా కడుతున్నారండి, ఇంకా అయితే పూర్తి అవ్వలేదు. సో నేనైతే లోపల ఎలా ఉందని చూడడానికైతే వెళ్తున్నాను. చూడండి, ఆ విగ్రహం అయితే చాలా బాగుంది. ఆ విగ్రహం చూడడానికి బయట నుంచి అయితే ఇంకా పెద్ద కనిపిస్తుంది. చూడండి, ఫస్ట్ నేను ఇక్కడ ఆగేసి ఆంటీతో మాట్లాడుతున్న. ఆంటీ అడుగుతుంది ఏంటమ్మా వచ్చారని. సో నేను విగ్రహం చూడడానికి అయితే వచ్చానని చెప్పాను. సరే ఓకే అమ్మ వెళ్ళమని చెప్తున్నారు. ఫస్ట్ ఇక్కడైతే నేను బాబా దగ్గర వచ్చేసి దండం పెట్టుకొని వెళ్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, బాబా అయితే మీలో ఎవరికైనా బాబా భక్తులు ఉన్నవాళ్ళు నాకు తప్పకుండా కామెంట్ చేయండి. నేనైతే ఆ విగ్రహం చూడడానికి ప్రత్యేకంగా అక్కడ ఆగేసి మరి వెళ్తున్నాను. అది 122 అడుగులంటండి ఆ విగ్రహం. నేను అక్కడ అడిగితే వాళ్ళు చెప్పారనమాట 122 అడుగులు విగ్రహం అని. చూడడానికి అయితే చాలా బాగుంది. నిజంగానే బాబా గారిని చూసినట్టు నాకు కనిపించింది. నేనైతే ఇక్కడైతే వెళ్ళిపోయాను. ఇక్కడ ఇంకా కాళ్ళు ఆగట్లేదు అనమాట విగ్రహం చూడడానికి లోపల వెళ్ళేంత వరకు. సో నేనైతే అక్కడికి వెళ్తున్నాను. చూడండి, అక్కడ కూడా ప్రశాంతంగా ఉందండి. పక్కన ఏమీ లేవు, ప్రశాంతమైన లొకేషన్ అనమాట అటు ఇటు. సో రోడ్డు మీద నుంచి అయితే ఆ విగ్రహం అయితే చాలా అందంగా కనిపిస్తుంది. చాలా ఎత్తులో ఉంది, కట్టారు కదా. సో కాబట్టి రోడ్డు మీద వెళ్ళే వాళ్ళు చూస్తుంటే చాలా బాగున్నట్టు అనిపిస్తుంది కళ్ళకి. కానీ నేను దగ్గరికి వెళ్ళి చూడాలనిపించి నేను లోపలికి వెళ్ళి చూస్తున్నాను. అక్కడ ఇంకా కడుతున్నారండి, ఇంకా అయితే పూర్తి అవ్వలేదు. వర్క్ జరుగుతుంది. అది ఆశ్రమం అనమాట. చూడండి, సాయి భక్తులకు హృదయపూర్వక స్వాగతం అంజలి, షిరిడి సాయిబాబా సేవా ఆశ్రమం, మైలవరం ఆశ్రమం అండి, విజయవాడ రోడ్లో ఉంది ఇది. సో మీరు ఎవరైనా చూడాలనుకుంటే అటు వెళ్తూ ఉండగానైనా సరే మీరు చూడండి. రోడ్డు పై నుంచి అయితే కనిపిస్తాడు బాబా విగ్రహం. కానీ లోపలికి వెళ్ళి మీ కళ్ళారా చూడాలనుకుంటే లోపలికి వచ్చి చూడండి. మీకు తోచినంత సహాయం కూడా ఆశ్రమానికి చేయండి ఫ్రెండ్స్. నేనైతే ఆ రోజు అనుకోకుండా అటు వెళ్తుండగా చూసి లోపలికి వెళ్ళాను అనమాట. వెళ్తున్నా. సో దగ్గరకు వచ్చేసాను విగ్రహానికి. లోపలికి కొంచెం దూరమే అనుకున్నా, కానీ చాలా దూరం ఉంది. వెళ్తూ ఉండగా ఆ బామ్మగారు అడిగారనమాట, ఏంటమ్మా వీడియో తీస్తున్నావు అంటే, అవును తీస్తున్నాను అని చెప్పాను. సో తీసుకోమని చెప్పేసి ఆ బామ్మగారు కూడా అన్నారనమాట. సో గుడి అయితే ఇంకా పూర్తి అవ్వలేదు. గుడి పూర్తి అవ్వడానికి మీకు అంటే గుడికి ఏమైనా సహాయం చేయాలని మీరేమైనా అనుకుంటే మాత్రం సహాయం చేయండి. ఇక్కడ మన దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే విజయవాడ రోడ్ వెళ్తున్నప్పుడు మైలవరం దగ్గర ఉంటుందండి ఈ గుడి. సో టెంపుల్ షిరిడి సాయి గారి ఆశ్రమం. మన రోడ్డు మీద వెళ్తూ ఉండగానే కనిపిస్తారు షిరిడి సాయి గారి బాబా గారి విగ్రహం. సో చాలా బాగుంది. దగ్గరకు వచ్చేసాను. చూడండి ఎంత బాగుందో. ఇంకా నాకు వీడియో తీస్తున్నప్పుడు ఇంకా క్లారిటీగా కనపడలేదు. దూరం నుంచి అయితే ఇంకా క్లారిటీగా అంటే పెద్దగా కనిపించారనమాట సాయిబాబా గారి విగ్రహం. గుడండి కింద, ఇది ఇంకా ఓపెన్ చేయలేదు. నేనైతే ఇక్కడి నుంచి వెళ్తున్నాను. అక్కడ ఏమని రాస్తుందంటే, విద్యసాయి 120 అడుగుల ఎత్తుగల సాయి కోటి మహాస్తూప ఫలితము. 120 అడుగులంటండి. వామ్మో, చాలా బాగుంది. నాకు అనిపించింది, అబ్బా ఎంత పెద్ద విగ్రహమా, ఎలా స్థాపించారు. కానీ నిజంగా కళ్ళారా సాయిబాబా గారిని చూసినట్టే అనిపించింది. నాకు కళ్ళకు కట్టినట్టు చూసినట్టు అనిపించింది. నాకైతే సాయిబాబా గారిని ఆ విగ్రహం చూసిన తర్వాత చాలా ఆనందం అనిపించింది. చాలా అంటే చాలా ఆనందం, చెప్పుకోలేను. సో మీకోసం నేను ఈ వీడియో తీసి పోస్ట్ చేస్తున్నాను. చూడండి, మీరు కూడా తప్పకుండా మీ కళ్ళారా చూడాలనుకుంటే విజయవాడ వెళ్ళే రూట్లో మైలవరం దగ్గర ఉంటుంది. మైలవరం దాటిన తర్వాత చివరి ఉంటుంది. మన రోడ్డు మీద వెళ్తుండగానే కనిపిస్తుంది అనమాట సాయిబాబా గారి విగ్రహం. చూడండి, ఫైనల్లీ వచ్చేసాను. గేట్ తీసుకొని లోపలికి వెళ్దాం అని గేట్ తీస్తున్నానండి. ఇంకా పైకి కూడా వెళ్ళాను సాయిబాబా దగ్గరికి. అంటే మనకి దగ్గరికి వెళ్తే ఆ విగ్రహం అంతగా కనిపించదండి, దూరం నుంచి అయితేనే కనిపిస్తుంది. ఎందుకంటే లాంగ్ అంటే 120 అడుగులు అంటే సామాన్యం కాదు కదా. సో దగ్గరికి వెళ్తే కనిపిస్తుంది, దూరం నుంచే మనకు బాగా కనిపిస్తుంది. ఎందుకంటే అంత అడుగుల విగ్రహం అనేది దూరం నుంచి చూస్తేనే చాలా బాగుంటుంది. సో వచ్చేసాను ఫైనల్లీ. చూడండి ఎంత బాగున్నారో. వైట్ కలర్ డ్రెస్, ఎప్పుడు బాబా గారు ఆ కలర్ డ్రెస్సులోనే ఉంటారనుకోండి. ఆ విగ్రహం అయితే చూడడానికి ఎంత చక్కగా ఉందో. ఇంకా పైన వర్క్ అయితే ఇంకా జరుగుతుంది అనుకుంటా. సో కంప్లీట్ అవ్వలేదు.
ఆ వర్క్‌కి ఏమైనా మీరు తోచగలిగిన సహాయం చేయాలనుకుంటే తప్పకుండా చేయండి. మనోళ్ళు ఇక్కడ లోకల్‌లో ఎవరైనా ఉంటే మాత్రం మైలవరం దగ్గరే. సో, అక్కడ ఉంటారనమాట. అక్కడ ఉంటారు. వర్క్ చేసేవాళ్ళు ఉంటారు గుడి దగ్గర. సో, మీకు తోచిన సహాయం చేయాలనుకుంటే అక్కడ వాళ్ళు చెప్పండి. సాయి భక్తులకు హృదయపూర్వక ఆహ్వానం అండి. షిరిడి సాయిబాబా సేవా ఆశ్రమం. సో, షిరిడి బాబా అనంగానే చాలా ప్రశాంతతగా అనిపిస్తుంది మనసు. చూడండి, నేనైతే వచ్చేసాను కింద. చాలా ప్రశాంతంగా ఉంది. అటు పచ్చటి పొలాలు. సో, ల్యాండ్ చూడండి. ఇక్కడ నుంచి చూసుకోవచ్చు అనమాట. మనం ప్రశాంతంగా ఉండద్ది. ఆ గుడి నిజంగానే ప్రశాంతంగా ఉంది. నాకు అక్కడికి వెళ్ళి చూసినంత అబ్బా ఎంత ప్రశాంతంగా ఉందో. షిరిడి సాయిబాబా గారి ఆశ్రమం దగ్గరికి నేనైతే వచ్చాను. అటు లొకేషన్ కూడా చాలా పచ్చదనంతో ఉన్నాయి కాబట్టి నాకు కనులు పండగ అనిపించింది. ఎందుకంటే కంటికి పచ్చదనాన్ని ఇస్తుంది కదా. అక్కడ మధ్యలో గుడి, అటు ఇటు పచ్చదనం. సో, చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. ఇంకా నేను ఆగలేకపోతున్నాను. పైకి వెళ్తున్నాను విగ్రహం దగ్గర. పైన అక్కడ స్టెప్స్ కనిపించినాయి. స్టెప్స్ ఎక్కుతున్నాను అన్నమాట విగ్రహం చూడడానికి. ఆగట్లా, స్పీడ్గా ఎక్కే పని మీదే ఉన్నాను. చూడండి, ఎందుకంటే ఏ మతమైనా ఏ కులమైనా అన్నీ ఒకటేనండి. కులం మతం వేరేదని ఏమి ఉండదు. కానీ నేనైతే విగ్రహం చూడడానికి వెళ్తున్నాను. విగ్రహం చూసి ఎక్కడ దండం పెట్టుకొని రావడానికి అని వెళ్తున్నాను. సో, నేను ఎలాగో వెళ్తున్నాను కదా, ఏదో వీడియో చేసి మీకు కూడా చెప్తే చాలా బాగుంటుందని చెప్పేసి నేను వీడియో తీసి మీకు చెప్పాలనుకొని చూస్తున్నానండి. సో, మీరు కూడా ఆ విగ్రహాన్ని దర్శించుకోవడానికి, సాయిబాబా గారిని దర్శించుకోవడానికి తప్పకుండా అయితే రండి. వెనక నుంచండి అది. చూడండి, దూరం నుంచి అయితే విగ్రహం చాలా క్వాలిటీ కనబడింది. కానీ మనం దగ్గరికి వెళ్ళి తీస్తుంటే అంతగా కనబడదు. ఎందుకంటే దగ్గర కనబడదండి స్క్రీన్లో. సో, దూరం నుంచే కనబడుద్ది. కానీ దూరం నుంచి కనబడిన కన్నా మనం లోపలికి వచ్చేసి మీ కళ్ళారా కనువిందు చేసుకోవడానికి, అంటే కళ్ళ సంతృప్తి అంటారు కదా. సో, అది చేసుకోవడానికి మీరు తప్పకుండా అయితే సాయిబాబా దుర్గాశ్రమానికి మాత్రం వెళ్ళండి. ఎందుకంటే చాలా బాగుంది. నాకైతే 2 కళ్ళు చాలలేదు సాయిబాబా గారి విగ్రహం చూడడానికి. సో, అక్కడి నుంచి అయితే ఇంకా కనబడలేదు. కాళ్ళ దగ్గర కింద ఉంది కదా, కాళ్ళ దగ్గర నుంచి నమస్కరించుకున్నాను. ఆయన ఆశీర్వాదం తీసుకుంటున్నాను అనమాట. సో, మీరు కూడా తప్పకుండా చూడండి, తప్పకుండా రండి. ఇంకా ఈ ఆశ్రమం అయితే ఇంకా పూర్తి అవ్వలేదు. మీరు ఏమైనా తోచిన సహాయం చేయాలనుకుంటే చేయండి. సో, ముందు టెంపుల్ అది. ఇది విగ్రహం వెనకాలన్నమాట. చూడండి, పక్కన లొకేషన్ ఎంత పచ్చగా ఉందో. చూడడానికి చాలా చక్కగా అనిపించింది. ప్రశాంతతగా ఉంటుంది. ఎవరైనా మనసు బాగోలేనప్పుడు కానీ, ఇంట్లో సమస్యల వల్ల కానీ ఉన్నప్పుడు ఇలాంటి వాతావరణంలో వస్తే కానీ అప్పుడు మైండ్ చేంజ్ అవ్వదనమాట. ఎందుకంటే మధ్యలో గుడి, అటు ఇటు పచ్చదనం చూడడానికి కూడా చాలా బాగుంటుంది. సో, సాయిబాబా గారి పాదాలు అనమాట. నేను అక్కడ దండం పెట్టుకున్నాను ఆయన పాదాలని. చూడండి ఎంత చక్కగా క్రియేట్ చేశారు. ఇంకా పూర్తి అవ్వలేదు. ఇంకొకసారి నేనైతే వీలైతే అది మొత్తం వర్క్ పూర్తయిన తర్వాత కూడా మీకు నేను అప్డేట్ ఇస్తాను వీడియో ద్వారా. సో, మీరు కూడా చూడండి, విజిట్ చేయండి. ఈ బాబా ఆశ్రమం దర్శించుకోండి. ఇదిగో ఇందాక నేను గుడి చెప్పాను కదా, నేను పైకి బాబా గారి విగ్రహం చూడడానికి పరిగెత్తుకుంటూ వెళ్ళాను. ఈలోపు ఆంటీ గారు అక్కడ డోర్ తీసేశారనమాట. లోపల వెళ్తున్నాను. చూడండి, సాయిబాబా గారి విగ్రహం చూడడానికి అది 120 అడుగుల విగ్రహం అండి. ఇది గుడి లోపల. చూడండి, విగ్రహం ఇక్కడ ఉంది. సాయిబాబా గారి విగ్రహం చాలా చక్కగా ఉన్నారనమాట. చాలా చక్కగా, నాకైతే అసలు 2 కళ్ళు చాలలేదు చూడడానికి. సాయిబాబా గారి విగ్రహం అండి. అక్కడికి వచ్చి కూడా నేను దండం పెట్టుకుంటున్నాను. అక్కడ పాదాలు ఉన్నాయి అనమాట. సో, చూడండి ఎంత బాగుంది. ఎంత అసలు చూడడానికి చాలా బాగుంది. ఇంకా నేను మాటల్లో చెప్పలేకపోతున్నాను బాబా గురించి. అక్కడ చూసినప్పుడు అయితే చాలా నాకు మనసు ఆనందంతో ఉప్పొంగిపోయిందనమాట. చూడండి, చిన్న బాబా విగ్రహం చాలా క్యూట్గా ఉన్నారు. చాలా చాలా బాగుంది అసలు. ఇక్కడ పడుకుంది విగ్రహం అండి బాబా గారిది. చూడండి ఎంత బాగుందో. అబ్బా, భలేగున్నారు అసలు. చాలా క్యూట్. మీరు ఇది వీడియోలో కన్నా దగ్గరికి వెళ్ళి అక్కడ వచ్చి చూడడం ఇంకా బాగుంటుందండి. ఎందుకంటే మీ కళ్ళారా చూసినట్టుగా అనిపిస్తుంది, కళ్ళకు కట్టినట్టు. సో, చాలా బాగుంది. మీరు అయితే తప్పకుండా ఈ గుడి దగ్గరకు వచ్చేసి చూడండి. ఎందుకంటే బాబాగారు అంత మంచి విశాల మనసు ఎవరికి ఉండదు. ఎందుకంటే బాబాగారి ఆశీస్సులు కూడా మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను. నేనైతే ఇక్కడికి వచ్చేసి తీసుకున్నాను. మీరు